నమస్తే అండి బిక్షపతి గారు, రండి నమస్తే అండి. కూర్చోండి. ఈడొకడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. అండి ఇద్దరు కలిపి టీ అట్టుకొస్తాను, ఆగండి. సరేరా. కూర్చేస్తాను. ఏరా ఈశ్వరు, అందరికీ పెన్షన్లు ఇచ్చేసావా? అందరికి వెళ్ళి ఇచ్చి వచ్చాంలేండి, ఆ ముసల్దానికి తప్ప. ఎవర్రా ఆ రాజమ్మా? ఆ, ఈసారి ఊరుకునేది లేదు. ఎందుకురా బాబు దాంతో గొడవలు? ప్రభుత్వ రూల్ ప్రకారంగా నువ్వే ఉదయాన్నే లేచి ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వాలి. ఏదో నీకలా ఈ విషయం పై ఆఫీసర్కి తెలిసిందనుకో, నిన్ను పెట్టించినందుకు నన్ను ఇద్దరినీ తీసుకెళ్లి తాటిమటతో కొట్టి చంపేస్తారు. అసలే ఆ రాజమ్మకి జానకం సపోర్ట్ ఎక్కువ. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఊర్లో జనాలందరూ దాని దగ్గరికే పోతే మనం ఉండి దేనికిరా? సరే ఇత్తాలే. అవును, బియ్యమిచ్చేది ఎప్పుడు? ఈ వారంలోనే. చూసుకో మరి, పండగని ఎక్స్ట్రా బియ్యం ఇస్తున్నారు. ఇల్లు లేకుండా పోయిందిరా మనం అంటే ఊర్లోను. ఆ టీ కొట్టోడు కూడా డబ్బులు అడుగుతున్నాడు బా నన్ను. ఎరడందో ఇటు వచ్చేవిటి, మిల్లికి వెళ్తున్నావా? నాన్నా ఏరా మిల్లికి వెళ్తున్నావా? లేదన్నా, అడ్రోడికి వెళ్తున్నా. అవునా, మీ వాళ్ళు వచ్చారేటి? అదే పని మీద వెళ్తున్నా. రేయ్, మినిస్టర్ గారి కూతురు మన ఇంట్లోనే భోజనం చేయాలి రోయ్. మన మర్యాదలకు అస్సలు లోటు రాకూడదు. అవన్నీ నేను చూసుకుంటున్నా. రేయ్, భిక్షపతి పేరు తెలంగాణలో మారు మోగిపోవాలరా మన మర్యాదలు చూసి. సరే నేను చూసుకుంటా. వెళ్ళు. ఈశ్వర్, నీతో కూడా పని ఉంది, వచ్చాక మాడతా. సర్రా నాన్న జాగ్రత్తగా వెళ్ళు. అండి బిక్షపతి గారు, ఏంటండి మన ఇంటికి ఏమైనా చుట్టాలు వస్తున్నారేంటి? అంటే తెలంగాణ అంటున్నారు, మినిస్టర్ అంటున్నారు. కొంప తీసి మన ఊరు నేను తెలంగాణకి అమ్మేలేదు కదండి. ఊరుకోరా బాబు, అదొకటే తక్కువ. కాలేజీలో మా నందుగాడికి ఫ్రెండ్ రా. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు తెలంగాణలో మంచి పొలిటీషియన్ రా. ఎందుకు వస్తున్నారండి మనూరికి? ఏం పని మనూరులో? కాలేజీలో ఫ్రెండ్ అంటరా మా వాడికి. అయినా ఈ రోజుల్లో కుర్రోళ్ళకి కుర్రగుంట్లకి ఏం చెప్పలేమరా బాబు. ఏంటో వ్యవహారం మరి. మీకు కూడా తెలీదా? ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది అనుకున్నావురా? అయినా మన నందుగారు ఉన్నాడు కదా, ఆ అమ్మాయికి ఆడికి ఏదో ఉండే ఉంటది. అయినా మన సర్పంచ్ గారు అన్ని చెప్తారేంటి? ఓహో, అయితే మీ కాబోయే కోడలు పిల్ల అనమాట. ఊరుకోరా బాబు. అయినా ఈ విషయం ఊర్లో తెలిస్తే మన పరువేం గాను. మనం ఆంధ్ర వాళ్ళం పోయి తెలంగాణ వాళ్ళు తెచ్చుకుంటామేంటి? ఎందుకైనా మంచిది వాళ్ళ మీద కన్నేసించు. సరేనండి సర్పంచ్ గారు, అన్నిసార్లు చెప్పాలేంటి? ఇడు పోయేటప్పుడు కూడా బియ్యం దిగులతోటే పోయేటట్టున్నాడు రా బాబు.